నమః. ప్రతి ఏకాదశికి భక్తులందరూ దీపోత్సవంలో పాల్గొని మరి ఆ స్వామివారికి అంగరంగ వైభవంగా కొండ పైనుంచి కింద వరకు కూడా దీపాలంకారం చేసి స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచడం జరుగుతూ ఉంది. నేనైతే స్వామివారికి అందరూ కోరికలు తీరిన తర్వాత స్వామివారికి మొక్కు తీరుస్తారు. నేనైతే మొక్కు తీరకుండానే స్వామివారికి మొక్కు తీర్చేస్తాను. నా కోరిక తీరకుండానే మొక్కు తీరుస్తాను. అది నిదర్శనం ఏంటంటే, నేను రాజకీయంగా మాట్లాడితే ఏదైనా అనుకుంటారేమో, నేను ఫస్ట్ అయితే స్వామివారి తీర్థానికి అసలు ఎప్పుడు ఎవరు చేయని విధంగా స్వామివారి జెండాలతో తీర్థంతో అలంకరించాను. ఆ కోరిక ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పాములోకి రావాలన్న ఉద్దేశంతో ఆ రోజు జెండాలు కట్టాను. అదేవిధంగా స్వామివారు నా కోరిక ప్రకారంగా ఆ రోజు ఎమ్మెల్సీలన్నీ కూడా తెలుగుదేశం కైవసం చేసుకోవడం జరిగింది. రెండోది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని కొండ చుట్టూ డైలీ 3 సార్లు ప్రదక్షిణాలు చేశాను. 108 రోజులు, ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా 108 రోజులు స్వామివారి జెండా చేత పట్టుకుని మడి పట్లతోటి రోజుకు 3 సార్లు 108 సార్లు తిరిగాను. అదే భాగంగా స్వామివారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూచన చేశారు. అంటే కోరికలు ముందు తీర్చిన తర్వాత నా కోరిక భగవంతుడు తీరుస్తున్నాడు. స్వామివారికి మొక్కు తీరుతున్నాను, తర్వాత నా కోరిక తీరుస్తున్నారు. ఈ రోజునైతే ఈ దీపాలంకరణ అయితే దీపోత్సవం చేస్తే కారణం ఏంటంటే, ఈ రోజున మా ఇన్ఛార్జ్ అయిన శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి మంచి పదవి రావాలి, రాజానగరం జనాలకి ప్రజలందరికీ కూడా మంచి సుపరిపాలన అందించాలన్న ఆలోచనతో ఈ రోజున ఈ మొక్కు తీరుస్తున్నాను. ఎన్ని మొక్కులైతే నాకు స్వామివారు నా అందరి తీర్చారో, ఈ కోరిక కూడా స్వామి నాకు తీర్తాడన్న ఆశతోటి ఈ రోజున దీపాలంకరణ చేస్తూ ఉన్నాను. జై లక్ష్మీ నరసింహ.